ఫ్రెండ్స్, ఇది దయచేసి నెగిటివ్ వీడియో అనుకోకండి. కాకపోతే దేవరా సినిమాకి నేనైతే బెనిఫిట్ షో టికెట్లు బుక్ చేసుకున్నా. ఖర్చు అయితే కొంచెం గట్టిగానే అయింది. వీడియోలో చెప్పట్లేదు కానీ కొంచెం అర్థం చేసుకోండి. మా బ్యాచ్ అందరం బుక్ చేసుకున్నాం. తెల్లారిగట్లో ఇంకా అర్ధరాత్రి దెయ్యాలు తిరిగే టైంలో సినిమా అయితే చూడబోతున్నాం అనమాట. రివ్యూ కూడా చాలా ముందుగానే మన ఛానల్లో వస్తుంది. అందరూ రెడీగా ఉండండి. కాకపోతే ఇక్కడ నా భయం ఏంటంటే దేవరా మూవీ ఫ్లాప్ అవుతుందేమో అనిపిస్తుంది భయ్య. ఎందుకో తెలీదు. ఇంకొన్ని గంటల్లోనే సినిమా చూడబోతున్నా. నిద్ర కూడా ఆపుకుని సినిమా కోసం వెయిట్ చేస్తున్నా, ఎప్పుడెప్పుడు చూద్దామని. ఎందుకంటే అర్ధరాత్రి సినిమా కాబట్టి ఇప్పటి నుంచే పడుకోకుండా వెయిట్ చేస్తాం. కాకపోతే ఈ కొంచెం గంటల్లో చూడండి, ఈవెన్ నా నోరు కూడా తడబడుతుంది. ఎప్పుడు కూడా గలగల కంటిన్యూస్గా మాట్లాడే నేను కూడా ఎందుకో తడబడుతూ చెప్తున్నాను. భయం వేస్తుంది భయ్య. ఈ కొన్ని గంటల్లోనే నాకైతే నెగిటివ్ వైబ్స్ పడుతున్నాయి. ఇందాకే కాసేపటి క్రితమే ఆయుధ పూజ సాంగ్ వచ్చింది. ముందు ఆడియో ట్రాక్ వదిలారు, ఆ తర్వాత హైప్ పెంచాలని ఏమో మరి తెలియదు కానీ వీడియో సాంగ్ వదిలారు. రెండూ చూసిన తర్వాత నాకైతే ఎక్కడో తేడా కొట్టేస్తుంది భయ్య. భయం వేస్తుంది. అరే, ఇంత డబ్బులు ఖర్చు పెట్టాం బెనిఫిట్ షోకి, సినిమా ఒకవేళ అస్సాం అయిపోయిందంటే మన పరిస్థితి ఏంటి? ఇలాగే సేమ్ ఆచార్య మూవీకి వెళ్ళి అడ్డంగా రాడ్ దింపుకున్నాను. ఇప్పుడు ఈ దేవర మూవీ కూడా రాడ్ దిగుతుందా ఏంటి, కనీసం యావరేజ్ అయితే బాగుంటుందిరా అని మనసులో ఓని తెగ క్వశ్చన్స్ అనమాట. ఎవరికి చెప్పుకోవాలో తెలియలేదు. సో నేను మీ దేవుడి బాబుని అయితే, మీరందరూ నాకు సబ్స్క్రైబర్ బాబులు అంతే కదా. నా బాధ మీతో చెప్పుకోవాలనిపించి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో మైండ్ నిండా ఒకటే ఆలోచన, ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామా, సినిమా బాగుండాలి, హిట్ కొట్టాలి, రాజమౌళి శాపాన్ని బ్రేక్ చేయాలి, ఎలాగైనా ఈసారి తిరగరాయాలి రికార్డులని, ఎన్టీఆర్ ప్రూవ్ చేసుకోవాలి. ఇది కనుక ప్రూవ్ చేసుకుంటే చాలు. దీని తర్వాత వార్ 2 మూవీ అలాగే ప్రశాంత్ నీల్ వాళ్ళు చూసుకుంటారు. ఇంకా ఎటొచ్చి కొరటాల మీద కొంచెం డౌట్ కానీ తర్వాత 2 సినిమాలు ఇంకా చూసుకోక్కర్లా, వేరే లెవెల్లో ఉంటాయి. అక్కడ హృతిక్ రోషన్ ఉన్నాడు సపోర్ట్ చేయడానికి, ఇంకా ఇటు ప్రశాంత్ నీల్ కూడా ఉన్నాడు సపోర్ట్ చేయడానికి. ఇటు వచ్చి కొరటాల సేవే కొంచెం భయం వేస్తుంది. ఎంత పాజిటివిటీ పెట్టుకుందామన్నా ఆచార్య చేతు జ్ఞాపకాలు భయం వేస్తుంది అనమాట. ఇక్కడ ఆచార్యలో ఆ పాదఘట్టం అనేది ఫిక్షనల్ ప్లేస్. ఇక్కడ దేవర మూవీలో కూడా ఆ ఐలాండ్, ఆ ఊర్లన్నీ కూడా ఫిక్షనల్ ప్లేసా అంటే కొరటాలు ఏం చెప్పుకొచ్చాడంటే ఫిక్షనల్ ప్లేస్ కాదు, ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ మధ్య ఒక కోస్టల్ ఐలాండ్ అన్నట్టు మేము చూపించామన్నారు. కాకపోతే ఇది కూడా చూస్తుంటే ఫిక్షనల్ ప్లేస్ లానే ఉంది. సో ఈ ఒక్క పాయింట్ తోటి నాకులో బీపీ ఇంకా పెరిగిపోతుంది. అరే ఏం జరుగుతుందిరా అని. ఆయుధ పూజ సాంగ్కి ఎంత బిల్డప్ ఇచ్చారు భయ్య. ఆ ట్విట్టర్లో రామజోగయ్య శాస్త్రి, మళ్ళీ మూవీ టీం వాళ్ళు, ఓరిది నమ్మ జీవితం సాంగ్ ఇంకా టాప్ లేపేస్తుంది అన్నట్టు బిల్డప్ ఇచ్చారు. కానీ నేను ఇప్పటికీ సాంగ్ 5 సార్లు విన్నాను. ఇంకో 10 సార్లన్నా వింటాను సినిమా రిలీజ్ చూసే లోపు. నాకు అసలు బీభత్సం ఏం అనిపించలే, ఏదో అలా ఉందంతే. ఇంకా ప్రోమో వచ్చింది కదా, ఆ ప్రోమో చూశాను, రియాక్షన్ చేద్దాం అనుకున్నా కుదరలేదు. రీమిక్స్ ఆప్షన్ లేకపోవడం వల్ల అది కూడా పెద్ద ఏం లేదు. ఎన్టీఆర్ స్టెప్స్ అంత బీభత్సంగా ఏమీ లేవు. అనిరుద్ధ్ అయితే కొంచెం హ్యాండ్ ఇచ్చాడు. థియేటర్లో హ్యాండ్ ఇవ్వకుండా బీజిఎం మంచి కొట్టేస్తే చాలు. జైలర్ మూవీలో సగం బీజిఎం ఇచ్చినా చాలు భయ్య, దేవర మూవీ గట్టెక్కేస్తుంది. అటువైపు ఏమో హిందీలో బుకింగ్స్ లేవాయే, పరువు పోయేంతలా ఉంది. ఒక్కొక్క థియేటర్లో 1-2 టికెట్లు, కొన్ని థియేటర్లు అది కూడా లేవు, అన్నీ కూడా గ్రీన్ చూపిస్తున్నాయి. నాకేంటో అర్థం అవ్వట్లేదు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏమంటారు చెప్పండి. నా బాధను నేనైతే మీతో ఇక్కడ వీడియోలో షేర్ చేసుకుందని, మీ బాధని కింద కామెంట్స్ రాయండి. ఏదేమైనా సినిమా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చి మొత్తం నెగిటివిటీ అంతా దాటి ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ కొట్టాలని బలంగా కోరుకుందాం. అది విషయం. మరి ఉంటాను ఇక, బాయ్.